రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ అవలంబించిన మృదు వైఖరి సాఫ్ట్ అప్రోచ్ వల్లే ఆర్ఎస్ఎస్ ఇంతగా బలపడిందని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశం ఇప్పటికే హిందూ రాష్ట్రంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ను రాజకీయ పార్టీగా మారి ఎన్నికల్లో పోటీ చేయమని ఆయన సవాలు విసిరారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదని ఆయన మరోసారి తన తప్పుడు ఆరోపణని రిపీట్ చేయడం జరిగింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమికి రాజ్యాంగంపై నమ్మకం లేదని ఆయన రాహుల్ గాంధీ తరహాలోనే రొటీన్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రమ వల్లే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడిందని గెహ్లాట్ జబ్బలు చర్చుకున్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలని మంటగలుపుతోందని ఆయన నిరాధారమైన ఆరోపణలు చేశారు. ప్రతి రాజకీయ ఓటమిని హిందుత్వ భావజాలంతో ముడిపెట్టడం గెహ్లాట్ పాత అలవాటు అని బీజేపీ కౌంటర్ ఇస్తుంది. రాజకీయ లబ్ధి కోసం దేశ సామాజిక వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ఆర్ఎస్ఎస్ మీద మాటల దాడి మొదలుపెట్టి కాంగ్రెస్ మెతక వైఖరి వల్లే ఆర్ఎస్ఎస్ ఇంతగా బలపడింది అని చెప్తుంటే, కర్ణాటకలో ఉన్న మరో కాంగ్రెస్ రాష్ట్ర మంత్రి అలాగే సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వారసుడైన ప్రియాంక్ ఖర్గే రోజుకొక కాంట్రవర్షియల్ కామెంట్తో ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన కూడా తాజాగా ఆర్ఎస్ఎస్ దేశ భద్రతకు, సమాజంలో శాంతి భద్రతలకు ముప్పు అంటూ విచిత్రమైన విడ్డూరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆర్ఎస్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అశోక్ గెహ్లాట్, ప్రియాంక్ ఖర్గే లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ మీద చేస్తున్న ఆరోపణలు ఎన్నికల్లో నిజంగా ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి? మైనారిటీ ఓట్లు ఈ ఆర్ఎస్ఎస్ పైన చేసిన విమర్శల వల్ల కాంగ్రెస్కి మైనారిటీ ఓట్లు పడతాయా? మీరేమనుకుంటున్నారో చెప్పండి. జై హింద్.